గత ప్రభుత్వంలో 5 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యను 5 నెలల్లో పరిష్కరించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని గోవాడ గ్రామం నుండి నర్సరావుపేట వెళ్లే రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా గుంతలమయంగా మారి కంకర మట్టి తేలి ప్రయాణం చేయలేని పరిస్థితి నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వంలో గోవాడ గ్రామ ప్రజలు రోడ్డు సమస్యను అధికారులు నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ ప్రజలు మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి సమస్యను తీసుకుని వెళ్లగా తక్షణమే స్పందించిన మంత్రి ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి 1,20,00,000 రూపాయలు మంజూరు చేయించి బీటీ రోడ్డు నిర్మాణం చేయించారు. కాగా రోడ్డు నిర్మాణం పూర్తవడంతో మంగళవారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బీటీ రోడ్డును ప్రారంభించారు. దాంతో గత 5 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యను 5 నెలల్లో పరిష్కరించిన మంత్రి గొట్టిపాటికి గోవాడ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. అన్ని ఊళ్ళైతే రోడ్డు బాగుంది. మొత్తం ఎంత వేసాం మనం పేమెంట్ 1,20,00,000. మన వాళ్ళు ఏమడుతున్నారంటే ఇప్పుడు బ్రిడ్జ్ ఏదో వచ్చినప్పుడు అదంతా పైలిపోయాను ఎంత బాగుండా కొద్దిగా అది ఏం చేయాలి ఒకసారి చెక్ చేయండి. ఏదంటే సిమెంట్ ఆయన చెక్ చేయండి. ఆయన ఇంజనీర్ పని చేయండి.